హే గైస్, మీ మొబైల్ బ్రాండ్ ఏంటంటే ఆ కంపెనీ ఏంటి అనేది ఒకసారి కింద కామెంట్లో రాయండి. అంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి, బ్రో మా మొబైల్ చాలా హీట్ అవుతుంది, సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. అఫ్ కోర్స్ కదా, ఇది సమ్మర్, సో కాబట్టి మిగతా సీజన్స్తో కంపేర్ చేసుకుంటే సమ్మర్లో ఆబ్వియస్లీ మొబైల్ కొంత ఎక్కువగానే హీట్ అవుతూ ఉంటుంది. సో అసలు మొబైల్ హీట్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి? మనము రెగ్యులర్గా ఫేస్ చేసే మెయిన్ ఇష్యూస్ కూడా ఏంది? ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడడం, లేదంటే కొంచెం హై టెంపరేచర్ ఉన్న ప్లేస్లో అంటే డైరెక్ట్ ఎండలోకి వెళ్ళి ఫోన్ ఎక్కువగా వాడడం, లేదంటే కిచెన్లో ఉండి ఫోన్ వాడడం, లేదంటే ఛార్జింగ్ పెట్టి గేమింగ్ ఆడడం, ఛార్జింగ్ పెట్టి ఫోన్లు మాట్లాడడం, ఇలాంటివి చేసినప్పుడే మన ఫోన్ చాలా హీట్ అవుతుంది అని అనుకుంటారు. బట్ ఇవి మనకు తెలిసినవి, అంటే ఇవి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యే రీజన్స్. ఇవి కాకుండానే ఇంకా కొన్ని రీజన్స్ ఉంటాయి, అంటే అవి మొబైల్లో ఇంటర్నల్ గా జరిగే ఇష్యూస్ ఉంటాయి. సో ఇవి చాలా మందికి తెలిసే ఛాన్స్ ఉండదు. సో కాబట్టి ఈ వీడియోలో మొబైల్ అసలు ఎందుకు హీట్ అవుతుంది అంత ఓవర్గా, అండ్ మొబైల్ ఓవర్ హీటింగ్ ఇష్యూని తగ్గించేలాగా ఫోన్లోనే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది కూడా చెప్తా, కొన్ని టిప్స్ కూడా చెప్తా. వీటిని కనుక మీరు ఫాలో అయితే ఈ సమ్మర్ వెళ్ళిపోయేదాకా మీ ఫోన్ మాక్సిమం కూల్గానే ఉంటుంది. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెక్నికల్గా, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దానికి సంబంధించి ఒక 15-20 టిప్స్ చెప్తా. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 4 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉన్న మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఈ ఓవర్ హీటింగ్ అనేసరికి మేజర్ గా అందరికి గుర్తొచ్చేది ఏంటంటే బ్రైట్నెస్ అన్నట్టు. అంటే బ్రైట్నెస్ అనేది చాలా మంది మాన్యువల్ గానే పెట్టుకుంటా ఉంటారు. సో దీని వల్ల ఏంటంటే మనము నీడలో ఉన్నప్పుడు కూడా ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. నా ఫ్రెండ్ లో ఒకడు ఉంటాడు, వాడి పేరు నేను చెప్పాను కానీ వాడి వీడియో అయితే చూస్తూ ఉంటాడు. సడన్ గా వాడి ఫోన్ ఇట్లా తీసుకుంటే రాత్రి పూట తీసుకున్నా కూడా ఫుల్ బ్రైట్నెస్ ఉంటుంది. అంటే లైట్లు బంద్ చేయరా బాబు అంట. సో కాబట్టి అంత ఎక్కువ ఉంటుంది. నిజం, మన పేరెంట్స్ ఫోన్ ఎప్పుడైనా తీసుకున్నా కూడా సమ్ టైమ్స్ వాళ్ళది కూడా ఇట్లా అంటే మాన్యువల్ గానే బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేసుకుంటా ఉంటారు. కాబట్టి మన డాడీతో మమ్మీతో ఎప్పుడైనా సడన్ గా ఫోన్ తీసుకున్నా కూడా ఫుల్ బ్రైట్నెస్ తోటి ఉంటుంది. సో దీనివల్ల ఛార్జింగ్ వేస్ట్, దానివల్ల మొబైల్ కూడా ఎక్కువ హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు డే టైంలో బ్రైట్నెస్ ఎక్కువ పెట్టి మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఆబ్వియస్లీ ఫోన్ హీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అడాప్టివ్ మోడ్ ని ఆన్ చేసుకోండి. అంటే ఆటో బ్రైట్నెస్ ఫీచర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆన్ చేసుకోండి. ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు, ఇది చాలా బేసిక్ అన్నట్టు. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్ ని కొంత రెస్ట్రిక్ట్ చేసుకోండి. అంటే మన మొబైల్ వాడినా వాడకున్నా బ్యాక్గ్రౌండ్ లో కొన్ని అప్లికేషన్స్ ఆటోమేటిక్ గా రన్ అయిపోతూనే ఉంటాయి. సో ఇలా బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువగా ప్రాసెసింగ్ అయ్యే అప్లికేషన్స్ ముఖ్యంగా రన్ అయినాయి అనుకో, సిపియూ మీద వర్క్ లోడ్ ఎక్కువ అవుతా ఉంటుంది. సో వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు ఆబ్వియస్లీ మరి బ్యాటరీ కూడా హీట్ ఎక్కువ అవుతా ఉంటుంది. సో కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో మీరు వాడని అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంత రెస్ట్రిక్ట్ చేసుకోండి బ్యాటరీ పరంగా చూసుకుంటే. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ డివైస్ కేర్ అని ఉంది చూడండి. కొన్ని ఫోన్స్లలో డైరెక్ట్ బ్యాటరీ అనే ఉంటుంది. సో మీరు లేదంటే మీరు సెర్చ్ బార్లో బ్యాటరీ అని డైరెక్ట్ సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది. సో అట్లా బ్యాటరీ ఓపెన్ చేయండి. ఇక్కడ పవర్ సేవింగ్ మోడ్ ఉంటుంది, మీరు దీన్ని కూడా ఆన్ చేసుకోవచ్చు అవసరం అయితే. సో ఇది మీకు తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడే యూజ్ అవుతుంది. దీన్ని ఆన్ చేసుకుంటే ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ యూజేజ్ లిమిట్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ నుంచి పుట్ అన్యూజ్డ్ అప్లికేషన్స్ టు స్లీప్ మోడ్, అంతే. మీకు అవసరం లేని అప్లికేషన్స్ అన్నింటినీ స్లీప్ మోడ్లో పెట్టుకోండి. మీరు డీప్ స్లీపింగ్ యాప్స్లో చూసుకుంటే నాకు అవసరం లేని అన్ని డీప్ స్లీపింగ్లోనే ఉంటాయి. అంటే నేను ఎక్కువగా వాడనివి అన్ని డీప్ స్లీప్లో ఉంటాయి. సో దీనివల్ల ఇవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకపోవడం వల్ల నాకు బ్యాటరీ కన్జంప్షన్ తగ్గుతుంది, అంటే బ్యాటరీ చాలా సేవ్ అవుతుంది, అండ్ మొబైల్ హీటింగ్ కూడా అవ్వదు, మొబైల్ డేటా కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. అండ్ అలాగే క్రియేటర్స్కి కూడా, అంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలా మంది రీల్స్ చేస్తూనే ఉన్నారు, యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియోలు చేస్తూనే ఉన్నారు. సో మనలాంటి క్రియేటర్స్కి మాత్రం ఫోన్లో క్యాప్కట్ ఎడిటింగ్ చేసేటప్పుడు, విఎన్ యాప్లో ఎడిటింగ్ చేసేటప్పుడు అయినా కానీ, ఇన్ షార్ట్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఎడిటింగ్ చేసేటప్పుడు ఎవ్రీ 15 minutesకి ఒకసారి, అట్లీస్ట్ ఒక 30 minutesకి ఒకసారి బ్రేక్ ఇవ్వండి. అదే మీరు కెమెరా యూజ్ చేస్తున్నారు, అంటే కెమెరా అప్లికేషన్ యూజ్ చేస్తున్న వీడియోలు షూట్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మొబైల్ చాలా తొందరగా హీట్ అవుతుంది. బికాస్ కెమెరా ఆన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా హై బ్రైట్నెస్లోకి వెళ్ళిపోతుంది చాలా మొబైల్స్లో కూడా. సో కాబట్టి మీరు కెమెరా వాడుతున్నప్పుడు మాత్రం ఎవ్రీ 10 minutesకి ఒకసారి, అట్లీస్ట్ ఒక 15 minutesకి ఒకసారి అయినా ఒక 2 minutes బ్రేక్ అలా ఇవ్వండి. అండ్ అలాగే మ్యాండేటరీ ఉంటే తప్ప 4Kలో రికార్డ్ చేయకండి. ఎందుకంటే 4K హై రెజల్యూషన్లో రికార్డ్ చేసినప్పుడు అది సిపియూ జీపీయూ మీద ఎక్కువగా వర్క్ ప్రెషర్ పడుతుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది కెమెరా యూజ్ చేసినప్పుడు. కాబట్టి మ్యాక్స్ మీరు 1080p/30fps రికార్డ్ చేసుకోండి. అండ్ అలాగే అన్నెసెసరీ కనెక్షన్స్ ఉంటాయి, బ్లూటూత్ కానీ వైఫై కానీ. సో ఇవి మనము పైనుంచి అంటే స్టేటస్ బార్లో నుంచి జస్ట్ మనం ఆఫ్ చేస్తాం కంట్రోల్ ప్యానల్ నుంచి. బట్ అది మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్లో రన్ అయితేనే ఉంటుంది. సో కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ట్రాకింగ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల కూడా మొబైల్ హీటింగ్ ఇష్యూ కొంత తగ్గుతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి కిందకి ఇలా స్క్రోల్ చేస్తే లొకేషన్ అని వస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి వైఫై స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్ ఆన్లోనే ఉన్నాయి. సో కాబట్టి వీటిని మీరు ఫస్ట్ ఆఫ్ చేసుకోవాలి.
అండ్ అలాగే ఏరోప్లేన్ మోడ్ వాడండి. ముఖ్యంగా మీరు మొబైల్లో షూట్ చేసేటప్పుడు, నేను షూట్ చేస్తున్నా కదా, ఏరోప్లేన్ మోడ్ ఆన్లోనే పెట్టుంటా. ఎందుకు ఆన్లో పెట్టుంటా అంటే ఓవర్ హీటింగ్ ఇష్యూ అనేది కంట్రోల్ చేయడానికి అనేది సెకండరీ, బట్ నేను ఎస్పెషల్లీ వాడేది ఎందుకంటే ఏవైనా కాల్స్ వస్తే అనవసరంగా నాకు ఇంటరప్షన్ ఉంటుంది. సో అందుకోసమనే నేను మొబైల్లోనే రికార్డ్ చేస్తే ఐఫోన్లో, కాబట్టి ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకుంటా. సో మీలో ఎవరైనా క్రియేటర్స్ ఉన్నా, లేదంటే ముఖ్యంగా ఎవరైనా గేమింగ్ ఆడుతూ ఉంటారు కదా, జస్ట్ మీరు ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకోండి. దీనివల్ల ఓవర్ హీటింగ్ ఇష్యూ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది గేమింగ్లో ఎస్పెషల్లీ. అండ్ అలాగే కెమెరాలో. అండ్ అలాగే క్లియర్ క్యాచ్, అంటే క్యాచీ ఫైల్స్ ఉంటాయి యాప్స్లో కూడా. సో దానివల్ల కూడా యాప్స్లో కొంత ఎర్రర్స్ ఉండడము, గ్లిచెస్ రావడం లాంటిది కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే యాప్ ఓపెన్ చేస్తే సడన్గా బ్యాక్ వచ్చేయడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు, అంటే ఫోర్స్ఫుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది అట్లా జరిగినప్పుడు. సో ఫోర్స్ఫుల్గా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో బ్యాటరీ కన్జంప్షన్లో ఆబ్వియస్లీ ఫోన్ కొంత హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి రెగ్యులర్గా, ఇది ఇప్పుడు నేను ఓన్లీ మొబైల్ హీటింగ్ అనేదే కాదు, ఎప్పటికప్పుడు యాప్స్ని క్లియర్ క్యాచ్ చేసుకోవడం తప్పేం కాదు, అది చాలా మంచి అలవాటు యూనో. సో కాబట్టి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి, అప్లికేషన్స్లోకి వెళ్ళేసి, మేనేజ్ అప్లికేషన్స్ ఉంటాయి కొన్ని ఫోన్స్లో. సో మేనేజ్ యాప్స్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్న అప్లికేషన్స్ ఉంటాయి. సో దాంట్లో మీరు రెగ్యులర్గా వాడే అప్లికేషన్స్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇట్లాంటివి ఏదైతే ఉంటాయో రెగ్యులర్ యాప్స్, వాటిని ఓపెన్ చేసి అక్కడ నుంచి స్టోరేజ్ ఓపెన్ చేసి, సో దాంట్లో నుంచి మీరు క్లియర్ క్యాచీ చేసుకుంటూ ఉండండి. సో క్యాచీ ఐటమ్స్ని క్లియర్ చేయడం వల్ల కూడా యాప్ ఓపెన్ చేసినప్పుడు స్మూత్ ఓపెన్ అవుతుంది, మనకి ఎటువంటి ల్యాగ్స్ ఏం మనం ఫేస్ చేయము. సో కాబట్టి దానివల్ల ఆబ్వియస్లీ బ్యాటరీ కన్జంప్షన్ తగ్గి కొంచెం మొబైల్ హీటింగ్ ఇష్యూ అనేది కొంత రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బాగా తగ్గుతుందని నేనేం చెప్పను, హీటింగ్ కొంత రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే హెవీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది, అంటే మల్టీ టాస్కింగ్, ఎట్ ఏ టైంలో ఎక్కువ అప్లికేషన్స్ని ఓపెన్ చేసి వాడుతూ ఉంటారు. సో ఇలా వాడేటప్పుడు కూడా రీసెంట్ యాప్స్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి మీకు అవసరం లేని అప్లికేషన్స్ని క్లోజ్ చేసుకోండి. అవసరం ఉన్న వాటిని క్లోజ్ చేయొద్దు. బట్ చాలా మంది యూట్యూబర్స్ ఎట్లా చెప్తారంటే రీసెంట్ యాప్స్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ని క్లోజ్ చేసేయండి అంటారు. అట్లా క్లోజ్ చేస్తే బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, మొబైల్ డేటా కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, మొబైల్ కొంత హీట్ ఎక్కువ అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే దాన్ని మనం ఓపెన్ చేసిన ప్రతిసారి రీస్టార్ట్ అవుతుంది అన్నట్టు యూనో. సో అట్లా రీస్టార్ట్ అయినప్పుడు మరి బ్యాటరీ ఇంకెక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది నార్మల్ కంటే కూడా. సో అలాంటి టైంలోనే మొబైల్ ఎక్కువగా హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఒక 5-6 అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీసెంట్ యాప్స్లో నుంచి క్లోజ్ చేయొద్దు, అట్లనే ఉంచండి. మీకు అవసరం లేని యాప్స్ని మాత్రం మల్టీ టాస్కింగ్లో నుంచి తీసిపడేయండి. అండ్ అలాగే మన ఒరిజినల్ ఛార్జరే వాడండి మ్యాక్స్. అంటే మీ ఫోన్కి ఏదైతే ఛార్జర్ వస్తుంది, ఇప్పుడు ఫోన్కి ఎవరి ఛార్జర్ ఇవ్వట్లేదులే కానీ, సో మీ ఫోన్కి సూట్ అయ్యే ఛార్జర్ మీరు కొనుక్కుంటారు కదా, సో మ్యాక్స్ దాన్నే వాడండి అబ్బా. లేదు మా ఫాదర్దో, లేదంటే మా బ్రదర్దో, మా ఫ్రెండ్తో ఛార్జర్ తీసుకొచ్చి పెట్టుకుంటా అంటే కంపాటబిలిటీ ఇష్యూస్ అయితే డెఫినెట్గా వస్తాయి. సో దానివల్ల కూడా మొబైల్ హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమింగ్ ఆడితే నేను ఇట్లాంటిదంతా తగ్గించుకోండి. ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమింగ్స్ అస్సలు ఆడొద్దు, ఫోన్ ఛార్జింగ్ పెట్టి మొబైల్ కూడా మాట్లాడదండి, ఫోన్ కాల్ మాట్లాడొద్దు. దీనివల్ల కూడా చాలా హీట్ అవుతుంది మొబైల్. సో కాబట్టి ఇలాంటివి మీరు కొంచెం ఈ హ్యాబిట్స్ కొంచెం తగ్గించుకుంటే ఆబ్వియస్లీ మొబైల్ అనేది ఆటోమేటిక్గా కూల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి చూసారు కదా, ఇవే అండి. సో ఈ టిప్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి చాలు. ఈ సమ్మర్ అయిపోయేదాకా అట్లీస్ట్ వీటిని ఫాలో అవ్వండి. సో మీకు ఆబ్వియస్లీ మీకు ఈ మొబైల్ హీటింగ్ ఇష్యూ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ చేస్తూ వీటన్నిటిని కనుక చేస్తే. అండ్ మీరు అనుకోవచ్చు చాలా వరకు మాకు తెలిసినాయి చెప్పింది, ఇవన్నీ మాకు తెలిసినాయి అని అనుకోవచ్చు. బట్ ఎన్ని సంవత్సరాలు గడిచినా మాక్సిమం ఇవే ఉంటాయి. మరి మొబైల్ హీటింగ్ అంటే ఇట్లాంటి సెట్టింగ్స్ ఉంటాయి, బేసిక్ సెట్టింగ్స్, ఇలాంటి కొన్ని నార్మ్సే ఉంటాయి, కొన్ని టిప్స్, వాటిని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అంతే. సో దిస్ ఈజ్ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అని అనుకున్నా ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ చాలా తొందరగా వైరల్ అవ్వాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో దిస్ ఈజ్ ఆదర్శ్ కుమార్, బాయ్.